ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. బిహెచ్ఎల్ నుంచి బీరంగూడ కమాన్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. బీరంగూడ కమాన్ నుంచి 2 కిలోమీటర్స్ వచ్చి రైట్కి మళ్తే ఇంకొక కమాన్ వస్తుందండి. ఆ కమాన్ లోపలికి ఎంటర్ అయితే మనం గుట్టపైకి వెళ్తాము. ఇక్కడే భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో ఉన్న బీరంగూడ గుట్టపై వెలిసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించడానికి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే పార్వతీ సమేత పరమేశ్వరుని స్టాచ్యూ ఉన్నది. ఎంతో పురాతనమైన దేవస్థానం అండి ఇది. 6వ శతాబ్దంలో భృగు మహర్షి తపస్సు చేసి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో పాటు ఎంతో విశాలంగా ఉన్న ఆవరణ ఉన్నందుకు ఇక్కడ మోర్ దెన్ 50 ఫిలిమ్స్కి షూటింగ్స్ కూడా జరిగాయండి. సిటీ మధ్యలో ఉన్న ఎటువంటి కోలాహలం లేకుండా, అంటే వాహనాల సౌండ్స్ అవేవి హారన్ సౌండ్స్ లేకుండా చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ. 5 అంతస్తుల రాజగోపురం పైన 5 కలశాలున్నాయి. ఎంటర్ కాగానే ఎదురుగానే ధ్వజస్తంభం ఉంది. లోపల పెయింటింగ్స్ బాగున్నాయి. సైడ్కి నవగ్రహ మూర్తులున్నాయి. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ఇంకా లోపలికి వెళ్తాము. కార్తీక మాసంలో మేము ఈ తులసికోట దగ్గర దీపాలు వెలిగిస్తాము. ప్రతిరోజు సాయంత్రం ఈ ఆవరణలోనే భజనలు చేస్తారు. శ్రీశైలం వెళ్ళలేని భక్తుల కోసం భృగు మహర్షి మల్లికార్జున స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారని స్థల పురాణం. ఇక్కడ సాక్షి గణపతిని దర్శించుకొని కార్తికేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని లోపలికి వెళ్దాము. నందీశ్వరుని ఆశీస్సులతో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించడానికి వెళ్తున్నాము. మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక్కడ భక్తులు స్వామిని నేరుగా అభిషేకించుకునే సౌకర్యం ఉంది. ఇక్కడ భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు కాబట్టి హోమము, నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ఇక్కడ. సోమవారం మరియు పండగ పర్వదినాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు స్వామిని దర్శించడానికి. మీరు కూడా దర్శించుకోండి. ఈ ఆలయం పక్కనే ఇంకా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి, దర్శించుకోండి.
ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారున్నారు, దర్శించుకోండి. ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు సమర్పించుకుంటారు స్వామివారికి. ఇక్కడ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది. నవరాత్రులప్పుడు ఇక్కడే హోమం చేస్తారు. మీకు ఈ టెంపుల్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బీరంగూడ గుట్ట పైన ఎంతో పాతది బావి ఉందండి. ఆ బావి నుంచే మొత్తం బీరంగూడ మొత్తానికి వాటర్ సప్లై అవుతుందండి. ఇదే అండి ఆ బావి. ఇప్పటికి కూడా ఎంత వాటర్ ఉన్నాయి చూసిండ్రా. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.